సుమన్ శెట్టి అన్న సింగిల్ గా గేమ్ ఆడతాడు అండ్ తనుజారి కూడా గట్టిగానే పడ్డది పోయి మాధురి గారు వచ్చి ఎంట్రన్స్ ఇచ్చినారు కదా, ఆ తర్వాత ఎలా ఉంది ఆమె బిహేవియర్ గా, ఆమె మాట్లాడే విధానం కావచ్చు? అంటే ఆమె బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఇట్లా చేసిందే ఎందుకు అంటే అలాంటి వాళ్ళ చరిత్రలు ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఒక రుద్రమాదేవి కానీ ఇలాంటి వాళ్ళే నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏం బూడిచిర్రు, వీళ్ళు ఏం చేసిర్రు అని అసలు వీళ్ళని నేను ఎందుకు చూడాలి? నచ్చట్లేదు అసలు లాస్ట్ సీజన్ ఏమున్నదా అసలు బిగ్ బాస్ ఏం లేదు ఇప్పుడు, నిజం చెప్తున్నా అసలు ఏం లేదు. చెప్పుకోనికే ఏమున్నది? ఏ కంటెస్టెంట్ కరెక్ట్గా ఉన్నాడు ఆడ? మొత్తం రూల్స్ కూడా బాగాలేవు బిగ్ బాస్లో, లేవు. ఇంతకుముందు ఉన్నట్లుగా పోటీతత్వంగా అట్లా లేవు. ఇదేదో రొమాన్స్ సినిమా తీసినట్టుంది. అందుట్లో ఓన్లీ కెమెరా పెట్టి టీవీ కాడ పోయి కెమెరా పెట్టి దాన్ని రికార్డ్ చేసి ఇన్స్టాల్నో లేకపోతే యూట్యూబ్లో ఎడిచేది ఒక్కటే ఉన్నది ఆడ, అంతే. ఏందన్నా పబ్లిక్గా అసలు ముద్దులు అవి ఇవి ఏంది? చిన్నపిల్లలు ఉంటారు ఇండ్లల్లో, ఏమిటి ఇది? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఎవరు పెట్టినారు? అరే మొన్న చూడలేదా? ఇది ఇప్పుడు బయట చాలా ట్రోలింగ్ గురైన పచ్చళ్ళ పాప అయితే వచ్చింది కదా, ఎవరు? అలాగే చిట్టి పికిల్స్. ఆమె ఏమన్నా తెలంగాణ పోరాటంలో పనిచేసిందే, లేకపోతే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిందే, లేదంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఉండేనా? ఏం కాస్ట్లీ పచ్చళ్ళనా? ఓకే, పచ్చళ్ళు అమ్మేటోళ్ళు కాదు, ఈడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకు చక్కగా కూలీలు కూడా వాడకొచ్చినాయి, ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నారు. బిగ్ బాస్లకు తీసుకోండి సార్, నాగార్జున సార్, ఎవరినన్నా ఒక ఆటో డ్రైవర్ని తీసుకుంటే ఇంత హైప్ వస్తుంది, తీసుకోండి, వాళ్ళకి ఇంత లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఏమిటి సార్, ఆ తాపీ మేస్త్రీలను తీసుకోండి, ఒక పెయింటర్లను తీసుకోండి, అరే అడ్డ మీద మస్తుంటారు కామన్ మ్యాన్లను తీసుకొని పోయాడ పెట్టండి. ఏమిటి సార్ ఇదంతా? ఏం లేదు సార్, నిజం చెప్తున్నా, ఏమి లేదు అందులో. నచ్చలేదు మీకు ఈ సీజన్? అస్సలు బరాబర్ నచ్చలేదు. తను ఏం పాయింట్ చెప్పింది అన్న, నువ్వు నాతో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నా అంటే మాట్లాడకపోతే బిగ్ బాస్కి వచ్చినా, నువ్వు ఏందంటే ఆమె సేఫ్గా ఎట్లా ఆడతా అంటే భరణి చెప్తే డాడీ, ఇటు ఇమాన్యుల్ అంటే క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ ఇటు కళ్యాణ్ చేస్తే ఆయన కూడా గోపుతాడు కాబట్టి ఆయన ఫ్రెండ్, అంటే ఈమె ఏంటంటే సేఫ్ జోన్ చూసుకుంటుంది. అంటే వీళ్ళు మనోళ్ళు వీళ్ళకి చేయొద్దు. సుమన్ శెట్టి అంటే ఏదో సుమన్ శెట్టి అని చెప్తే ఏమనుకోడు అన్న అనుకోడు, కానీ సుమన్ శెట్టి అయినా ఏం తప్పైంది ఏంది అని పాయింట్అవుట్ చేసాడు. పాయింట్ వేసి సూపర్ పాయింట్స్. ఆ సుమన్ అనకు ఆమె చెప్పిన పాయింట్ చెత్త పాయింట్, ఆమె ఏడా దొరక ఏదో కావాలని నామినేషన్ చేసాడు అనిపించింది. సుమన్ శెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి మింగిల్ అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పేసి తనుజ నామినేషన్ చేసింది. ఇప్పుడు మీరు బిగ్ బాస్ చూడండి, మినిమం ఒక 5-10 నిమిషాలు సుమన్ శెట్టి అనేది ఉంటుంది. ఆయనే తప్పుగా అంటే ఆయన ఎట్లా పడితే అట్లా వల్గర్గా రొమాన్స్ అట్లా ఆయనకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు. నీతి నిజాది అంటే ఏడా మాట్లాడో ఏడా తగ్గాలో సుమన్ శెట్టి నాకు తెలుసు. ఎప్పుడు తప్పుగా మాట్లాడు, తప్పుగా ఆడాడు, ఏంటంటే న్యాయంగా నడుస్తాడు. అతనికి అన్ఫేర్గా చాలా జరిగినాయి బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు వరకు చూడండి, సుమన్ శెట్టి గేమ్ చూడండి, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆడే గేమ్ మాత్రం కరెక్ట్గా క్లారిటీగా ఆడతాడు. వీళ్ళు మీద వాళ్ళందరూ డ్రామా, వీళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్స్. సుమన్ శెట్టి ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నారు? భరణికి అయితే తనుజ, డిమాండ్ పవన్కి అయితే మన రీతు చౌదరి, వీళ్ళు గేమ్ ఆడతాడు గ్రూప్ గేమ్ అని. సుమన్ శెట్టి అయినా సింగిల్గా గేమ్ ఆడతాడు అండ్ తనుజారి కూడా గట్టిగానే పడ్డది పోయి. దివ్యల మాధురి గారి ఆర్గ్యుమెంట్స్ ఎలా అనిపించింది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బ్రో, పట్ట అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అది ఆమెను చూసి భయపడుతున్నారా? భయపడాలి ఆమె, అందరూ టాపిక్ అంతా అదే నడుస్తుంది కదా. ఇప్పుడు ఒకటి చెప్తా పోయా, ఒకటి వినండి. మాధురి గారు, దివ్య గారు ప్రోమో విషయాల్లో చూడలేదు, ఆమె చెప్పిన పాయింట్ ఏంది? ఆమె కరెక్ట్గా మాట్లాడుతుంది. అంటే ఏంది అంటే ఆమె చెప్పిన పాయింట్ కదా, ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అంటే ఎవరితో ఎట్లా మాట్లాడు. ఆ మాధురి గారి డైలాగు, ఆమె వర్షను, ఆమె మా అక్క అనుకోండి, ఆమె డైలాగ్ ఇంటే అనేది ఫిదా అయిపోయినా చెప్పుకోండి. అసలు దివ్య గారికి గజ వనిపిస్తుంది ఒక్కొక్కరికి. అసలు రీతు చౌదరి గారు, దివ్య గారు, వీళ్ళందరూ వీళ్ళతో మాట్లాడే భయపడుతుంది. కానీ ఆమె ఆర్గ్యుమెంట్ చేయాల్సిన విషయాలే కాదు అవి, నార్మల్ గా మాట్లాడుకుంటే అయిపోతాయి ఆ విషయాలన్నీ కూడా. దానికెందుకు అంతగా అరిచి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం? ఇప్పుడు ఎప్పుడైనా మనం తినే దగ్గర అన్నం తినేటప్పుడు కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీ చేసుకుంటే తప్పేంది? ఈమె దివ్య ఏంటంటే కెమెరా ముందు ఆపడాలని, ఈ మాధురి గారు ఏంటంటే ఆమెకి ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇట్లా తప్పుగా బయటికి పోయి మాట్లాడడం, బాత్రూమ్ పోయి మాట్లాడడం, బెడ్రూమ్ పోయి మాట్లాడడం కాదు. దువ్వాడ మాధురి గారు మీరు చెప్పే పాయింట్ కరెక్ట్గా, ఆమె మాట్లాడే పాయింట్ నాకైతే కరెక్ట్ నచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కరెక్ట్ అనిపించింది. ఆమె మాట్లాడే విధానం బాగుంది. ఎందుకంటే మీరు ప్రోమో కూడా దివ్యతో మాట్లాడింది, ఆమె దివ్య కావాలని ఆర్గ్యుమెంట్ చెప్తాంది పవన్కి, చూడు ఆమె కావాలని ఓవర్ యాక్షన్ చేసేది నువ్వు ఓవర్ యాక్షన్ దివ్య గారు, డాడీ అనుకుంటా భరణితో డ్రామాలు చేసుకుంటా. వీళ్ళు రియల్గా వైల్డ్ కార్డ్ నాకు ఇద్దరైతే బాగా నచ్చింది. ఆయుష
మోక్ష అండ్ మన మాధురి గారు వీళ్ళు ముగ్గురు మాత్రం కరెక్ట్ పాయింట్ అని వైల్డ్ చెప్పొచ్చు. కార్డ్ ఎంట్రీస్ లో ఇప్పుడు వీళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా అనిపించింది? ఒకలే ముంబై అంట, ఆయన ఏం చేస్తాడు ఆయన కడతలేదు. ఈయన పొడుగున్నాడు, సీరియల్ చేసి ఉరుకుతాడు ఎటు ఉరుకుతాడు ఆయన. ఏం ఆడట్లేదా మరి ఆయనకు నిఖిల్ ఆయనకు పాయింటే వస్తలే, ఆయనకి ఏం మాట్లాడలేదు. బాల్ తెస్తాడు ఇస్తాడు ఉరుకుతాడు. కానీ బిగ్ బాస్ తో గేమ్లో మనం ఆపడాలంటే మాట్లాడాలి. అది మెయిన్గా మాత్రం తనుజ ఆయుష వాళ్ళిద్దరు నిన్న పోటీ మాత్రం హైలైట్ చెప్పుకోవచ్చు. ఆయుష గారు ప్రతి పాయింట్ రేటే. నువ్వు డ్రామా ఆడుతున్నావు అండ్ నువ్వు మన బిగ్ బాస్లో స్టార్ మాలో చాలా సీరియల్ ఉన్నాయి కదా, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేయని సీదా అయిపోయింది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లవరు ఆయన డాడీ ఉంటే ఫైనల్ పోచిన డ్రామా మాత్రం ఇది తనుజ గారు బాగా ఆడలు. ఆ తనుజ గారికి బరాబర్ కరెక్ట్ దింపింది ఆమె. ఆయుష గారి పాయింట్స్ మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది నిన్న జరిగిన అన్నింటిలో. ఆయన ఇంకొకటి కళ్యాణ్ కసిరాజ కళ్యాణ్ అని చెప్పుకొచ్చి నాకు బరాబర్ చెప్తా. నిన్న రాము రాతుడిని పాయింట్అవుట్ చేసిన పాయింట్ నాకైతే నచ్చలేసలే. ఆయన చెప్పండి ఏం లేదు సంచాలక ఫెయిల్ అయినా అన్నాడు, ఒకటే మాట. ఆ ఇద్దరు సంచాలకులు ఉన్నారు అప్పుడు, ఇమానుల్ ఉన్నాడు అండ్ రామురాతుడు ఎందుకు చేసినందుకు ఇమానుల్ క్లోజ్ కాబట్టి రామురాతుడు చేసిండు. రియల్గా రామురాతుడు ఆడే గేమ్ నాకు బాగా నచ్చదు. ఒక బంజారా అబ్బాయి ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి అండ్ ఒక సాంగ్తో హిట్ అయ్యి బిగ్ బాస్ వదిలి వచ్చిండు. అమ్మాయి అక్కడ ఉంటే అంటే ఎక్కువ ఉర్రడం రాదు మాట్లాడదు, అంత మాత్రాన్ని ఆయన తక్కువ వేసి రామురాతుడిని ఎంత హీనంగా ఆడు కళ్యాణ్ గారు చేసినట్టే. అంటే వీడు ఎవరైనా చేయొచ్చు కానీ పాయింట్ లేక సంజయ్ గారు దినమా రామురాతుడు అంటే అమ్మాకులుగుంటే డల్లుగుంటే చేస్తారనమాట. నాకైతే కళ్యాణ్ నామినేషన్ చెత్త నామినేషన్ చెప్పుకోవచ్చు. ఒక పాయింట్ లేకుండా ఏదో చెప్పాలని చెప్పిండు. సో రాము రాథోడ్ ఒక బంజారా అబ్బాయి, నీకు బంజారా సపోర్ట్ అండ్ నువ్వు గేమ్ ఆడేది నువ్వు బాగా ఆడుతున్నావు ఇలా ఆడు. నాగరాజు సార్ కూడా మొన్న చెప్పారు. నాకైతే ఈ పాయింట్స్ అయితే బాగా నచ్చినాయి. ఓకే, మరి రీతు చౌదరి దివ్యాని ఒక పాయింట్ అవుట్ లో నామినేట్ చేసింది. అంటే నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, కొంచెం లేట్ అయింది, దానివల్ల నాకు కళ్ళు తిరిగాయని చెప్పి నామినేట్ చేసింది. ఆ పాయింట్ అసలు వ్యాలిడ్ అంటారా? రీతు చౌదరి దివ్యాకి చేసింది. అయితే రీతు చౌదరికి పాయింట్స్ దొరకవు. ఆమె మొత్తం సేఫ్ గేమ్ ఆడుతుంది, ఎవరితో ఎట్లుండాలి ఆమె అంతా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈ రీతు చౌదరి ఏంటంటే ఆమె ఎట్లుంటుందో ఆమెకే తెలియదు. ఈమె ఎక్కడ పాయింట్ ఎక్కడ తీసుకొస్తో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ వరాలు తీసుకొచ్చి పెడుతుంది. ఆమెకు పాయింట్ రాదు. దివ్య ఒక్కోసారి మంచిగా మాట్లాడుతుంది, ఒక్కోసారి డేంజర్ అయిపోతుంది. కానీ నాకైతే నచ్చలేదు. ఓకే, మరి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా తనుజ, దివ్య, భరణి వీళ్ళ బాండింగ్ మాత్రమే బయటికి చెప్తూ వీళ్ళని మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ ఇటు సైడ్ ఉన్న రీతు చౌదరి అలాగే డిమాండ్ పవన్ బాండింగ్ మాత్రం ఎవరు అలా డిమాండ్ పవన్కి మోక్ష రమ్య చెప్పింది కాలడి, నువ్వు రీతు చౌదరి వెనకప్పటి పిచ్చోని అయిపోతున్నావు, నీ గేమ్ ఆడతలేవు. నువ్వు రీతు చౌదరితో ప్రేమలు హగ్గులు ముద్దులు అని కూర్చోబెట్టుకుని కూడా మరి చెప్పి ఒకసారి ఎపిసోడ్ చూడండి మీరు, కూర్చోబెట్టుకుని మరీ చెప్పింది ఒక మన మనిషి లెక్క. నువ్వు ఇట్లాంటి డ్రామాలు చేయకు, లవ్ స్టోరీలు ఆపు, నీ గేమ్ నువ్వు ఆడు, నీ గేమ్ అవపడతలే. ఆమె కూర్చోబెట్టుకుని మంచిగా చెప్పింది. వైల్డ్ కార్డ్ అంటే రమ్య గారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఆమె చూసింది బయట నీకు అట్లా పోర్ట్రేట్ అవుతుంది మంచిగా ఉండరా అని చెప్పింది డిమాండ్ పవన్కి. ఆయన డిమాండ్ పవన్ నిండుగా ఆయన రెండు తలగాలు మలిసి రేపు ఈమెను గెలుతారో కూడా తెలియదు. ఇక ఈమె రీతు చౌదరితో పని అయిపోయింది, ఇక రమ్యని గెలుతారో కూడా తెలియదు. ఇక అట్లుంటుంది. శ్రీజ హ్యాష్ ట్యాగ్ గట్టిగా గో బ్యాక్ అంటే లోపలికి రీ ఎంట్రీ ట్యాగ్ నడుస్తుంది కదా, వెళ్తుంది అంటారా? అంటే మాధురికి కాంపిటీషన్ గట్టిగా ఇస్తే వెళ్తే అంటున్నారు. ఈ అయిపోయిందన్న కష్టమే. అయ్యో వీళ్ళందరూ భయపడే ఆమె ఒకటి చెప్పా అంటే అన్న, ఇది బిగ్ బాస్ ప్లానింగ్ కూడా ఉందన్న. తుత్తు శ్రీజ ఈమె అంటే ఏజ్ చిన్న తెలియదు కానీ ఆమెకు కావాలని బిగ్ బాస్ కూడా ప్లానింగ్ చేసి మరీ బయటికి రప్పించింది. కానీ పోయే అవకాశం అయితే లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యూవర్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అందరు మన రివ్యూవర్స్ ఉంటారుగా, వీళ్ళకి ఏంటంటే కంటెంట్ కావాలా, శ్రీజ హ్యాష్ ట్యాగ్ శ్రీజ అనిలు అంటే నెగిటివ్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక హాట్ టాపిక్ పట్టుకుంటేనే వ్యూస్ వస్తాయి. వీళ్ళ బిగ్ బాస్ గురించి ఆదిరెడ్డి గారు కామెంట్స్ ఈ సీజన్ చూసుకుంటే సో పెయిడ్ లాగా అనిపిస్తుంది చాలా మంది మాట్లాడుతారు. నీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఆదిరెడ్డి అయినా గురించి తెలియదు కానీ ఆదిరెడ్డి అయినా మొన్న ఒక మాట అన్నాడు, అన్నా నువ్వు రియల్గా జెన్యున్గా నువ్వు సపోర్ట్, నాకైతే జెన్యున్ రివ్యూ అని లేదు. నాకు ఆదిరెడ్డి అన్నకి మొన్న మన మోక్ష కూడా చెప్పిండు, అంత పెద్ద ప్లాట్ఫారం ముందు ఇట్లా చేయకు అని మన ఆదిరెడ్డి అన్నాడు. ఆదిరెడ్డి నువ్వే చెప్పన్నా, అంటే ఇప్పుడు అమ్మాయిలతో పులిహోర కలిపితే ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ చూస్తారన్న, పులిహోర కలిపిన కిస్సులు ఇచ్చిన హగ్గులు ఇచ్చిన ఫ్యామిలీ చూస్తాను కానీ మళ్ళీ దాని రివ్యూ చెప్పలేదు. అరే ఫ్యామిలీ చూస్తుంది, ఇది ఫ్యామిలీ షోరా రొమాన్స్ షో అని చెప్పొచ్చు కదా. ఏదో రమ్య గారు మొన్న ఒక మాట, ఇంత పెద్ద ప్లాట్ఫారం ఇంత ఆడోళ్ళు మొగోళ్ళు ఏడ దొరికిన నానా మీకు కావాలని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏమో తెలియదు. నాకైతే అట్లా అనిపిస్తుంది అన్న. తనుజ బంగారు కొండ ఎక్కడ కొండ రానా ఆదిరెడ్డి నాకు కూడా చెప్తా ట్రోలింగ్ అనిపించింది. తనుజ గారు చూస్తుంటే నాకు బంగారు కొండలే కనిపిస్తుంది. రియల్గా చెప్పండి అని ఏమేమో చెప్తాడు, ఎందుకు జెన్యున్గా రివ్యూ చెప్పు. ఆయన మంచి రివ్యూవర్ కానీ ఆయన అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే అన్న, ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్న. జెన్యున్గా రివ్యూ ఒక్కరు చెప్పరన్న, ఎవరికి ఫ్యాన్స్ బేస్ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళ వీడియో పెడితే వీళ్ళు చూస్తారు అన్నట్టు నెగిటివ్ రివ్యూ చెప్తారు. అది ఓకే, మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈ వీక్ దివ్య ఫిక్స్. ఇక దివ్యకి అంత నమ్మకం ఏంటంటే ఆమెది ఇప్పుడు అంటే ఇన్ని సీరియల్ని చూస్తున్నాం, ఇన్ని ఎపిసోడ్లు చూస్తున్నాం కాబట్టి డల్ అయిపోయింది. ఇప్పుడు సుమన్ శెట్టి అంటే కష్టం, తనుజ అంటే ఆమె ఫ్యాన్స్ ఆమెను ఉంచుతారు, ఇట్లా ఏడవాళ్ళగా 7 ఎపిసోడ్లు తనుజ ఉంచుతారు.